హలో ఫ్రెండ్స్, మన భూమి మీద ఎన్నో వింతలు, ఎవరికీ అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే దేశం మాత్రం ఒక సజీవమైన మిస్టరీ. అవును, ఆ దేశంలోని అమ్మాయిలను ప్రపంచంలోని అత్యంత అందమైన వారిగా చెబుతారు. వాళ్ల మనస్తత్వం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అక్కడున్న కొన్ని చట్టాలు అంతకంటే షాకింగ్గా ఉంటాయి. ఉదాహరణకు, అక్కడ ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇక జీవితాంతం వాళ్లతోనే కలిసి ఉండాలి. అసలు విడాకులు తీసుకోవడమనే మాటే వాళ్ల డిక్షనరీలో లేదు. వినడానికి చాలా వింతగా ఉన్నా ఇలాంటి కఠినమైన నమ్మశక్యం కాని చట్టాలున్న అతి కొద్ది దేశాల్లో ఇది ఒకటి. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇక్కడ రోజుకు సగటున 20కి పైగా భూకంపాలు వస్తుంటాయి. మన దగ్గర రిక్టర్ స్కేల్ మీద 3 వస్తేనే టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ వేసి భయపడతాం. కానీ అక్కడ మనం ప్రశాంతంగా కూర్చుని ఒక కప్పు టీ తాగేలోపు ఎక్కడో ఒకచోట భూమి కంపించేస్తుంటుంది. కానీ వాటి తీవ్రత చాలా తక్కువగా ఉండటం వల్ల అక్కడి జనాలు వాటిని చాలా లైట్ తీసుకుంటారు. భూకంపాలతో కలిసి జీవించడం వాళ్ల రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది. ఈ దేశంలో వృద్ధుల కంటే యువత శాతం చాలా ఎక్కువ. అందుకే ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ ఎనర్జీ, ఉత్సాహం కనిపిస్తూనే ఉంటుంది. మీకు తెలుసా, ఈ దేశం ఒకటో రెండో కాదు, ఏకంగా 7641 దీవులతో ఏర్పడింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రపంచంలోనే అత్యధికంగా కొబ్బరి మరియు బొప్పాయిలను ఎగుమతి చేసే దేశాల్లో ఇది టాప్ లిస్టులో ఉంటుంది. మన ఆంధ్రాలోని కోనసీమలో లేదా కేరళలో కొబ్బరి చెట్లు ఎంత పచ్చగా ఉంటాయో అక్కడ దేశమంతా అలాగే పచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఆ దేశం పేరేంటో చెప్పలేదు కదూ? అవును ఫ్రెండ్స్, అణువణువునా ప్రకృతి అందాలు, ఊహించని రహస్యాలు దాగి ఉన్న ఆ భూతల స్వర్గం పేరే ఫిలిప్పీన్స్. ఈ దేశం పేరు వెనక కూడా ఒక చరిత్ర ఉంది. స్పెయిన్ రాజువైన 2వ ఫిలిప్ లేదా కింగ్ ఫిలిప్ II పేరు మీదగానే దీనికి ఫిలిప్పీన్స్ అని పేరు పెట్టారు. దీని అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ ద ఫిలిప్పీన్స్. దీని రాజధాని మనీలా. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన ఓడరేవుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఒకవైపు పాతకాలపు చారిత్రక కట్టడాలు, మరోవైపు ఆకాశాన్ని తాకే మోడర్న్ షాపింగ్ మాల్స్తో ఈ నగరం దేశ ఆర్థిక కేంద్రంగా ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఫిలిప్పీన్స్ భౌగోళిక స్వరూపం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మన దేశానికి పాకిస్తాన్, చైనా లాంటి సరిహద్దులున్నట్లు వాళ్లకసలు భూసరిహద్దులే లేవు. ప్రపంచంలో వేరే ఏ దేశంతోనూ కనీసం ఒక్క అంగుళం కూడా భూసరిహద్దులేని ఏకైక దేశం ఇదే. అంటే దీని 4 వైపులా నీళ్లే ఉంటాయి. తూర్పున ఫిలిప్పీన్ సముద్రం, పశ్చిమాన దక్షిణ చైనా సముద్రం, దక్షిణాన సులు సముద్రం. ఇలా చుట్టూ సముద్రం ఉండటం వల్లే ఇక్కడి జనాలకు సముద్రంతో విడదీయరాని బంధం ఏర్పడింది. అందుకే వీళ్లు సముద్రం అడుగున ఎలాంటి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా డైవింగ్ చేయడంలో చాలా స్పెషలిస్టులు. సముద్రం అడుగున దొరికే సంపద గురించి ఒక నమ్మశక్యం కాని నిజం చెబుతాను, వినండి. 1974లో పలావన్ అనే సముద్ర ప్రాంతంలో ఒక డైవర్కి ప్రపంచంలోనే అతిపెద్ద ముత్యం దొరికింది. దాన్ని చేత్తో పట్టుకుంటే దాదాపు 1/2 కిలో బరువుంది. పొడవేమో 10 అంగుళాలు. దాని విలువెంతో తెలుసా? దాదాపు $40 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 400 కోట్లు. ఆ మత్స్యకారుడు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా 6 ఏళ్లపాటు అత్యంత రహస్యంగా తన దగ్గరే దాచిపెట్టాడట. ఇది ఫిలిప్పీన్స్ సముద్రగర్భంలో దాగిన అనంతమైన సంపదకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. చరిత్ర పుటల్లోకి వెళితే ఫిలిప్పీన్స్ గతం చాలా మిస్టీరియస్గా ఉంటుంది. 1898లో స్పెయిన్ మరియు అమెరికా మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. అందులో స్పెయిన్ ఓడిపోయి ఈ ఫిలిప్పీన్స్ దేశాన్ని కేవలం $20 మిలియన్ అమెరికాకు అమ్మేసింది. ఒక దేశాన్ని అలా ఒక వస్తువులా అమ్మేయడం చరిత్రలోనే ఒక పెద్ద మిస్టరీ. ఆ తర్వాత చాలా కాలం అమెరికా చేతిలో ఉన్న ఈ దేశం 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, అంటే 1946 జూలై 4న అమెరికా నుండి పూర్తి స్వాతంత్ర్యం పొందింది. వరల్డ్ వార్ II తర్వాత స్వాతంత్ర్యం పొందిన మొట్టమొదటి దేశం ఇదే కావడం విశేషం. 2019 లెక్కల ప్రకారం ఇక్కడ దాదాపు 11 కోట్ల జనాభా ఉంది. ఇందులో ఎక్కువ శాతం క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్లతో పాటే ముస్లింలు, హిందువులు, సిక్కులు, బౌద్ధులు కూడా ఉన్నారు. ఇన్ని మతాలున్నప్పటికీ ఇక్కడ ఏ గొడవలు లేకుండా ప్రతి మతానికి సమాన గౌరవం ఇస్తూ కలిసిమెలిసి బతుకుతారు. ఇక ఆర్థికంగా చూస్తే మన హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఐటీ సెక్టార్ అలాగో అక్కడ బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ సెక్టార్ అలాగా. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బీపీఓ మార్కెట్ ఫిలిప్పీన్స్దే. ఇక్కడి యువత ఇంగ్లీష్ చాలా స్పష్టంగా, ఫ్లూయెంట్గా మాట్లాడతారు. అందుకే ప్రపంచంలోని ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ ఎక్కడే తమ ఆఫీసులు పెడుతున్నాయి. దీంతోపాటు ఎలక్ట్రానిక్స్, హార్డ్ డిస్క్ తయారీలో కూడా వీరు ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక్కడి కరెన్సీని ఫిలిప్పీన్ పేసో అంటారు. ఒక పేసో మన రూపాయిన్నరతో సమానం. ఫిలిప్పీన్స్లో ఉండే చట్టాలు చాలా స్ట్రిక్ట్గా, డిఫరెంట్గా ఉంటాయి. నేను ముందే చెప్పినట్లు క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులు లాంటి వాళ్లకు ఇక్కడ వివాహం తర్వాత విడాకులు తీసుకునే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కానీ ముస్లింలకు మాత్రం వాళ్ల మత ఆచారాల ప్రకారం విడాకులు తీసుకోవడానికి, మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంది.
ఇంకో షాకింగ్ చట్టం ఏంటంటే ఇక్కడ హైవేల మీద గంటకు 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తో వెళితే దొరికిపోయినట్లే. మన దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు మీద స్పీడ్ లిమిట్ దాటితే మహా అయితే ఒక ఫైన్ పడుతుంది. కానీ అక్కడ భారీ ఫైన్తో పాటు డైరెక్ట్గా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు. అందుకే అక్కడ రోడ్డు భద్రత ప్రపంచంలోనే ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ అధికారిక భాష ఫిలిప్పీనో అయినప్పటికీ దాదాపు 5 కోట్ల మందికి పైగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్రపంచంలో అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో ఇది టాప్లో ఉంటుంది. మీకు తెలుసా, ఈ చిన్న దేశంలో ఏకంగా 175 వేరువేరు స్థానిక భాషలు మాట్లాడతారు. తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, అలాగే మెడిసిన్ పీజీ లాంటి కోర్సులు చేయడానికి మన ఇండియా నుంచి వేలాది మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్తుంటారు. 2015 లెక్కల ప్రకారం అక్కడి అక్షరాస్యత ఏకంగా 98%. ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఫిలిప్పీన్స్కు ఉన్న మరో భయంకరమైన పేరు ఫైర్ ఐలాండ్స్. ఎందుకంటే ఇక్కడ అగ్నిపర్వతాలు చాలా ఎక్కువ. అందులో చాలా వరకు ఎప్పుడైనా సరే బద్దలవడానికి రెడీగా ఉండే యాక్టివ్ అగ్నిపర్వతాలే. మేయోన్ మరియు తాల్ అనే అగ్నిపర్వతాలైతే చాలా ఫేమస్. ఒకవైపు భయంకరమైన అగ్నిపర్వతాల నిప్పు, ఇంకోవైపు ప్రశాంతమైన సముద్రపు అందాలు. ఈ వింత కాంబినేషన్ చూడ్డానికే ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు క్యూ కడుతుంటారు. ఆ భూగర్భంలో జరిగే భయంకరమైన మార్పుల వల్లే అక్కడ రోజుకు 20 భూకంపాలు వస్తుంటాయి. ఇక వాళ్ల జాతీయ జెండా వెనక ఉన్న మిస్టరీ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మామూలు శాంతి సమయంలో జెండాలో బ్లూ కలర్ పట్టి పైభాగంలో ఎగురుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా దేశంలో యుద్ధం వస్తే వెంటనే ఆ జెండాలు తిరగవేసి ఎర్రరంగు పట్టి పైకి వచ్చేలా ఎగురువేస్తారు. అంటే జెండాలో ఎర్రరంగు పైన కనిపించింది అంటే ఆ దేశం అత్యవసర పరిస్థితిలో ఉందని లేదా యుద్ధం జరుగుతోందని అర్థం. ఇలాంటి వింతైన సూచన ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. ఫిలిప్పీన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన మరో విషయం అక్కడి అమ్మాయిల అందం. ఏకంగా 3 సార్లు మిస్ యూనివర్స్, ఒకసారి మిస్ వరల్డ్, 6 సార్లు మిస్ ఇంటర్నేషనల్, 4 సార్లు మిస్ ఎర్త్, ఇలా ఎన్నో అంతర్జాతీయ అందాల కిరీటాలను సొంతం చేసుకున్నారు. వాళ్ల ఫ్రెండ్లీ నేచర్, అతిథి మర్యాదలు చూస్తే ఎవరైనా సరే మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లాలనుకుంటారు. ఇక భోజనం విషయానికి వస్తే వాళ్లు ఫుడ్ని ప్రాణంగా ప్రేమిస్తారు. అడోబో అనేది వాళ్ల జాతీయ వంటకం. దీన్ని చికెన్ లేదా పోర్క్తో సోయా సాస్, వెనిగర్, వెల్లుల్లి, మసాలాలు కలిపి ఉడికిస్తారు. దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక బాలూట్ అనే మరో వంటకం ఉంటుంది. అది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా వాళ్లు దాన్ని చాలా ఇష్టంగా తింటారు. మనం టూర్కి వెళ్లాలనుకుంటే ఫిలిప్పీన్స్లో చూడ్డానికి ఎన్నో అద్భుతాలున్నాయి. మనీలాలో ఇంట్రామురోస్ అనే పాతకాలపు నగరం చాలా ఫేమస్. మనీలా బే దగ్గర సన్సెట్ చూస్తే 2 కళ్ళు చాలవు. అలాగే బోహోల్ ప్రాంతంలో ఉండే చాక్లెట్ హిల్స్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. అక్కడ వేలాది చిన్న చిన్న కొండలుంటాయి. సమ్మర్ రాగానే ఆ కొండల మీదున్న గడ్డి మొత్తం ఎండిపోయి దూరం నుంచి చూస్తే అచ్చం భారీ చాక్లెట్స్ను పేర్చినట్లు కనిపిస్తుంది. దీన్ని ప్రపంచంలోని 8వ వింతగా కూడా చెబుతారు. ఇక పలావన్ను వరల్డ్ ఆఫ్ వాటర్ అంటారు. నీలిరంగు నీళ్లు, తెల్లని ఇసుక, అండర్ గ్రౌండ్ రివర్, ఇలా అడుగడుగునా అద్భుతాలే. ఈ స్వర్గాన్ని చూడ్డానికి వీసా ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మన డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉంటే కొన్ని రోజుల్లోనే వీసా వస్తుంది. ట్రిప్ని బట్టి సుమారు 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్తో వెళ్లి రావచ్చు. సో ఫ్రెండ్స్, అదన్నమాట ఫిలిప్పీన్స్ వెనక ఉన్న రహస్యాలు, ఆశ్చర్యకరమైన నిజాలు. విడాకులు లేని కఠినమైన చట్టం నుంచి ఎప్పటికీ పేలగానికి రెడీగా ఉండే అగ్నిపర్వతాల వరకు ఈ దేశం మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో ఖచ్చితంగా పంచుకోండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్లారా? మీ అనుభవాన్ని మాతో షేర్ చేయండి. ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మిస్టీరియస్ వైరల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.